ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతున్నాయి, అలాగే కుటుంబంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అలాగే మాకు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, అలాగే మా కుటుంబంలో అక్రమ సంబంధాల వల్ల ఇబ్బంది పడుతున్నాము, మేము మా కుటుంబంలో చెడు వ్యసనాలతో పిల్లలు అలాగే పెద్దవారు కూడా బాధపడుతున్నారు, అలాగే ఏది చేద్దామన్నా మేము ఏది చేసినా కలిసి రావడం లేదు, మేము ఎన్నో చేస్తున్నాము కానీ మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు, అలాగే మా జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఆగిపోతుంది, మాకు ఏ పని చేద్దామన్నా అవడం లేదు. అలాగే కొంతమంది చదువుకునేవారు, గురువుగారు మేము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తున్నాము, చాలా తక్కువ మార్కులతో పోతుంది, ఇందువల్ల మేము చాలా చాలా నర్వస్గా ఉంటున్నాము, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల అని చాలామంది అడగడం జరిగింది. మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, మన జాతకంలో శని భగవానుడు, రాహువు అలాగే కేతువు, ఈ 3 గ్రహాలు నీచంలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు చాలా అధికంగా వస్తాయి. అందులో రాహువు కానీ శని భగవానుడు నీచంగా ఉన్నప్పుడు భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటాం. అంతా మాయగా ఉంటుంది, ఏది చేయనివ్వరు, చేసే పనులు ఏది కూడా ముందుకు వెళ్ళవు, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మనం ఒక తేలికైన దీపం, ఈ దీపం వెలిగిస్తే ఒక 5 వారాలు చేస్తే ఖచ్చితంగా మనకి శాంతి అంటే ఉపశాంతి కలుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి, ఇంతకుముందు చెప్పుకునే సమస్యల నుంచి బయటపడతాం. ఎలా చేయాలి, ఏ పదార్థాలు కావాలి తెలియచేస్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని 5 శనివారాలు చేయాలి. ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఈ ఉపాయానికి ప్రమిదలు కావాలి, అలాగే తెల్లటి క్లాత్ మాత్రమే కావాలి, అలాగే ఆవ నూనె కావాలి. ఇది 5 శనివారాలు చేయాలి. ఇది మన ఇంటి దగ్గర శనివారం సాయంత్రం 6 దాటిన తర్వాత 6 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. కొత్త క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ తీసుకోండి, దానిని మీరు చక్కగా కట్ చేసుకోండి, ఒత్తులు తయారు చేసుకోవాలి. ఒత్తితో మామూలుగా మన ఇంట్లో ఉండే ఒత్తితో కాదు, ఇలా క్లాత్తోనే చేసుకోవాలి. చూపిస్తాను మీకు నేను. ఇలా క్లాత్ తీసుకోండి. ఈ కట్ చేసుకున్న క్లాత్ని ప్రతి వారం 5 వారాలు మనం ఉపయోగించుకోవాలి. ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తున్నా నేను. ఇప్పుడు ఇలాంటి ముక్కలు తీసుకున్నాం మనం. చూడండి, సమానం కట్ చేసుకొని మీకు వీడియో కోసం మాత్రం చూపిస్తున్నాను. ఇలా ముక్క తీసుకొని దీన్ని 4 ముక్కలు కట్ చేసుకోండి, 4 ఒత్తులుగా తయారు చేసుకోవడానికి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ క్లాత్ని మీరు ఇలా ఒక గిన్నె తీసుకొని దానిలో ఆవాలతో చేసిన నూనెతో ఒక 2 గంటల ముందు, అంటే సాయంత్రం మనం 6ంటికి మొదలు పెడితే ఇది చేయాలనుకుంటే ఇది ముందు మనం 2 గంటల ముందు ఇలా క్లాత్ని నానబెట్టుకోవాలి. ముందు నూనెలో నానబెట్టి ఉంచుకోవాలి. అది కూడా ఆవ నూనెలో, వేరే నూనె ఏది వాడకూడదు, ఆవ నూనె మాత్రమే వాడాలి. శనివారం మీరు 4 గంటలకు నానబెడితే శనివారం 6 తర్వాత మీరు ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. చక్కగా స్నానం చేసి మీ ఇంట్లో ఇలా మట్టి ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిదలు 2 తీసుకొని దానిలో ఏదైతే మనం క్లాత్ని నూనెలో నానబెట్టామో దీన్ని ఒత్తిగా చేయండి. నేను చూపించడానికి చేస్తున్నాను మిత్రులారా, ఇది చూడండి. ఇలా 4 కూడా ఇలా ఒత్తులుగా చేయండి. ప్రమిదిలో ఒత్తులుగా 4 వేసి 4 వైపులా, అంటే ఒక దిక్కునే కాకుండా 4 దిక్కులు, అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. జస్ట్ మీకు చూపించడం కోసమే. మళ్ళీ మీరు ఈ చేయి పెట్టారు, ఆ చేయి పెట్టారు అనే వాళ్ళు కొంతమంది తయారైపోయారు ఈ మధ్య. అంటే ఇది చూపించడానికి చేస్తున్న వీడియోనే, కాబట్టి
మీరు అలాగే తీసుకోండి ఇలా. ఎందుకంటే ఎక్కువ ముందు నానబెట్టి ఉంటే కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం మీ ముందు చేస్తున్నాను కాబట్టి చూడండి. ఇలా 4 ఒత్తుల్ని 4 దిక్కులు వేయాలి. దీనికి మంత్రము లేదు, ఏమీ లేదు, ఒక నూనె మాత్రమే, అలాగే కొత్త క్లాత్. ఇలా 4 ఒత్తులు వేసుకోండి. తర్వాత ఇందులో ఉన్న నూనెని దీంట్లో పోయండి. పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది ఈ దీపారాధన యాక్చువల్గా మీ ఇంటి మధ్య భాగంలో కానీ లేదా మీ ఇంటి దక్షిణం గదిలో, అంటే ఏదైనా దక్షిణ వైపు మీ ఇంటి లోపల వెలిగించాలి. ఇంటి మధ్య భాగంలో వీలు కాకపోతే మీరు దక్షిణ వైపు వెలిగించాలి. ఇలా 4 దిక్కులకి 4 ఒత్తులు వేసుకోవాలి. 4 ఒత్తుల్ని మీరు ఇంటి మధ్య భాగంలో కానీ దక్షిణ వైపు కానీ వెలిగించాలి. ఇలా మీరు వెలిగించినట్లయితే మీకు 5 శనివారాలు చేయాలి. ఇది నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు, బాగా గుర్తుంచుకోండి. నెలసరి లేని టైంలో చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు ఏదైతే శనిగ్రహ బాధలు కానీ రాహు బాధలు కానీ వీటితో మీరు మీ కుటుంబం ఇబ్బంది పడుతూ ఉండి అడ్డంకులు వస్తూ ఉంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నేను మీకు వెలిగించి చూపిస్తాను. ఎందుకంటే ఇది మామూలుగా ముందు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే కాటన్ క్లాత్ అనేది చక్కగా త్వరగా ఇదవుతుంది. మీ ఇంట్లో ఇలా 4 ఒత్తులు వేసి వెలిగించి మీరు ఇంట్లో వెలిగించేటప్పుడు సాంబ్రాణి పూలతో వెలిగించండి, లేదంటే వేరే దీపం వెలిగించి దాంతో వెలిగించండి, నష్టం లేదు. ఇలా వెలిగించి మీరు 5 శనివారాలు చేయాలి. 5 శనివారాలు కంపల్సరీగా చేయాలి. ఖచ్చితంగా మీ కుటుంబంలో మార్పులు వస్తాయి. మేము గురువుగారు మాకు బయటికి వెళ్ళలేము, పెద్దగా చేసుకోలేము అనుకున్నప్పుడు ఇలా మీరు కొత్త క్లాత్ ఒక్కసారి తెచ్చుకుంటే ఈ క్లాత్ని మళ్ళీ మీరు వాడుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి. అంతేగాని నమ్మకం లేని వారు వీటిని పొరపాటున ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే పదార్థము ప్రకృతి, ఈ రెండింటిని మనం పరిపూర్ణ నమ్మకంతో చేసినప్పుడు ఫలితం అనేది వస్తుంది. చాలామంది ఏమంటారంటే, గురువుగారు మాకు చాలా పెద్ద చేసాం, పని అవ్వలేదు. ఈ చిన్న వాటితో చిటకాలతో పని అవుతుందా? ఏదైనా 2 సెకండ్లలో పని అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు దీనికి మాత్రం ఖచ్చితంగా ఆవ నూనె మాత్రమే వాడాలి, ఆవాల నూనె, అంతకన్నా వేరే ఏది వాడకూడదు. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఈ ఒత్తుల్ని వీటన్నిటిని కూడా డస్ట్బిన్లో పడేయండి. అలాగే ప్రమిదిని మీరు 5 శనివారాలు కూడా అదే ప్రమిదిని వాడుకోవచ్చు. ఇంటి మధ్యలో కానీ లేని పక్షంలో మీ ఇంటిలో దక్షిణ భాగం, అంటే మీకు మీ ఇల్లు ఉన్న ఇంటి లోపల దక్షిణం గదిలో ఇలా దీపారాధన చేయాలి. 4 వైపులా ఒత్తులు వేసి ఖచ్చితంగా మీకు సమస్య నుంచి బయటపడతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, రాహుగ్రహము శనిగ్రహ ప్రభావాల నుంచి మెల్లమెల్లగా మీరు బయటపడతారు. 5 శనివారాలు చేయండి. మీరు నమ్మకం లేనివారు, అంటే ఇలాంటివన్నీ నమ్మకం లేనివారు పొరపాటును ప్రయత్నించేయమాకండి. ఎందుకంటే ఫలితం రాకపోగా ఇబ్బంది కలగవచ్చు. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.